ఒక బట్టలు కుట్టే టైలర్ కుమారుడు ప్రతిరోజు స్కూల్ నుండి ఇంటికి రాగానే వాళ్ళ నాన్న షాప్లో కూర్చునేవాడు. అలా కూర్చుని వాళ్ళ నాన్న చేస్తున్న పని గమనించేవాడు. వాళ్ళ నాన్న ప్రతిరోజు కత్తెరతో బట్టలు కత్తిరించి పని అయిపోయిన తర్వాత దానిని కాళ్ళ కింద పెట్టేవాడు. అయితే సూదితో బట్టలు కుట్టేటప్పుడు కుట్టి వేసిన తర్వాత ఆ సూది తల దగ్గర క్యాప్ మీద పెట్టుకునేవాడు. ఇలా ప్రతిరోజు కత్తెరేమో కాళ్ళ దగ్గర, సూదేమో తల దగ్గర క్యాప్ మీద పెట్టేవాడు. ఇదంతా గమనిస్తున్న తన కొడుక్కి ఆశ్చర్యం కలుగుతుంది. మా నాన్న ఏంటి ప్రతిరోజు కత్తెరేమో కాళ్ళ కింద పెడుతున్నాడు, సూదినేమో తల దగ్గర క్యాప్ మీద పెట్టుకుంటున్నాడు, ఎందుకని ఆశ్చర్యం కలుగుతుంది. నాన్న, నువ్వెందుకు కత్తెరేమో కాళ్ళ దగ్గర పెడుతున్నావు, సూదేమో తల దగ్గర పెట్టుకుంటున్నావు, ఎందుకు నాన్న అని అడుగుతాడు. అప్పుడు తండ్రి, బాబు, కత్తెర ఎప్పుడు చీల్చే పని అంటే విడదీసే పని చేస్తుంది, అలాంటి వాళ్ళని ఎప్పుడు కాళ్ళ కిందే పెట్టాలి. సూది కుట్టే పని చేస్తుంది అంటే కలిపే పని చేస్తుంది, అలాంటి వాళ్ళని ఎప్పుడు మన తల మీదే పెట్టుకోవాలి, అంటే వాళ్ళని గౌరవించాలని అంటాడు. అంటే చాలామంది బంధువుల్లో ఇంకా రిలేషన్స్లో మన స్నేహితుల్లో కొంతమంది విడదీసే ప్రయత్నం చేస్తారు. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరైతే కలిపే ప్రయత్నం చేస్తుంటారో వారిని గౌరవించాలి మరియు వారిని మన దగ్గర పెట్టుకోవాలి.